కర్నూలులో టీడీపీ యజేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసినా కోడ్ ఉల్లంఘిస్తూ గెలిపే ధ్యేయంగా టీడీపీ వ్యవహరిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిని గెలిపించాలంటూ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు అధ్యక్షతన రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఓటర్లకు వలవేస్తూ ఎన్నికల నియమావళిని అపహాస్యం చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులను టీడీపీ ఏర్పాటు చేసుకున్న సమావేశానికి హాజరు కావాలని హుకుం జారీ చేశారు. ఒకవేళ సమావేశానికి రాని వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కేజే రెడ్డి ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి రావెల కిషోర్ బాబు ఉపాధ్యాయులను కోరారు. ఇవన్నీ మీకోసం చేశాం కాబట్టి వయోపరిమితి పెంచడంలో కానీ ఈఆర్సీ విషయంలో కానీ అరియస్ కేజీ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించినటువంటి అభ్యర్థులు. వీళ్ళు ప్రభుత్వానికి మీకు అనుసంధానకర్తలుగా ఉంటారు. ప్రభుత్వం మంచి ప్రభుత్వం, సానుకూలమైన ప్రభుత్వం, మనల్ని ప్రేమించే ప్రభుత్వం. నేను ఎన్నుకోబోయేటువంటి వీళ్ళు కూడా మీకు వారధులుగా ఉండాలి. మీ సమస్యలని పరిష్కరించే దిశలో పనిచేయాలి. మీ వాణి మండలంలో వినిపించాలి. మీ కోరికలు సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. అందరం కలిసి పనిచేస్తే ఒక ఆదర్శవంతమైనటువంటి ఉన్నతమైన గురుకుల విద్యా విధానాన్ని మనందరం కలిసి రూపొందించాలి. అమలు చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మన గురించి అందరూ మాట్లాడుకునే విధంగా, మనం చూసి నేర్చుకునే విధంగా ఆ విద్యార్థానికి కోసం మనందరం పాటుపడాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు.